హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. దిస్ ఈజ్ మీ లక్ష్మీ వీరాంజనేయులు. చూస్తున్నారు కదా చికెన్ పచ్చడి మేకింగ్ అండి. 2 కిలోల చికెన్ తీసుకొని మనం ఇంట్లో ఏ విధంగా అయితే వాడుకుంటానికి వాష్ చేసుకుంటామో అదే విధంగా వాష్ చేసుకొని చికెన్ని అలానే వాటర్ అంతా వడబొట్టలో వేసి వంపేసుకున్న తర్వాత ఉడికించుకోవాలండి. అది నేను చూపించలేదు ఆ క్లిప్, ఎందుకంటే సడన్గా అనుకోకుండా షూట్ చేసేయాల్సి వచ్చింది. సో ఒక్కసారి మీకు కూడా చూపిద్దాము, తెలుసుకుంటారు ఈ పద్ధతి, ఈ ప్రొసీజర్ ఫాలో అవుతారు నచ్చితే అన్నటువంటి ఉద్దేశంతో నేను షార్ట్ చేయడం జరిగింది. సో అలా ఫస్ట్ బౌల్లో మీరు చూసింది అలా ఉడికించి వితౌట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత దించుకొని ఆయిల్లో చికెన్ పీసెస్ని వేయించడం జరిగిందండి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే పక్కన పెట్టేసుకున్నాము. సో చూస్తున్నారు కదా వేరే బౌల్లో. అండ్ నెక్స్ట్ పావు కేజీ చిన్నులపాయ తీసుకొని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా అదే ఆయిల్లో సేమ్ చికెన్ ఏదైతే వేయించామో అదే బాండీలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సో ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది, గట్టిగా ఉండదు. మనం తీసుకునే బయట కొనుక్కునే చికెన్ పికెల్స్లో గట్టిగా ఉంటాయి, మనం తిని నవ్లి మన దవడలు నొప్పొస్తాయండి బాబోయ్. కానీ ఇలా చేయటం వల్ల మనకి దవడ నొప్పి రాదు, ముక్క చాలా సాఫ్ట్గా డెలిషియస్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి మీరు చికెన్ పచ్చడి తినాలనుకుంటే ఈ ప్రాసెస్ని చేసి చూడండి, మీకే అర్థమవుతుంది డిఫరెన్స్ అనేది. సో ముక్కలన్నీ వేయించేసేయడం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కలిపేస్తున్నారండి అత్తయ్య. సో అవి ముక్కలు, దాంట్లో 2 స్పూన్ల గొడ్డు కారం అంటాము. గొడ్డు కారం అంటే ఏంటండి, ఉట్టి మిర్చి పౌడర్ అనమాట. మామూలుగా మసాలా కారం అంటే చిన్నుల్లి, కళ్ళుప్పు, ధనియాలు అలా మసాలా దినుసులు యాడ్ చేస్తారండి. దాన్ని మేము కూరల్లోకి వాడతాము. ఇలా ఈ గొడ్డు కారాన్ని మాత్రం పచ్చళ్ళలోకే వాడతామండి. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య పట్టిస్తారు. సమ్మర్ వస్తే మిర్చిని ఎండబెట్టి మళ్ళీ డ్రై రోస్ట్ చేసి దాన్ని మిల్లుకి తీసుకెళ్తారు. కానీ మా మరిది వస్తున్నారు కదా, తను మా మరిది అనమాట. నుంచున్నది మా అత్తయ్య, సొంత అత్తయ్య, మా హస్బెండ్ వాళ్ళ మదరు. కూర్చున్నామి అంజీ అత్తయ్య. సో మా మరిది వర్క్ చేసే చోట మిర్చి యాడ్ నుంచి వాళ్ళు ఈ ఇయర్ మాకు పంపించారండి. తేజాస్ కారం అనమాట, అది గొడ్డు కారము. సో ఆ గొడ్డు కారాన్ని కలుపుతున్నారు కదా చట్నీని స్పూన్తో, ఆ స్పూన్తో 2 స్పూన్ల గొడ్డు కారం వేసారు, సరిపోతుంది. అండ్ దానికి నిమ్మకాయలు, అంటే చికెన్ పిచ్చల్లో కొంచెం పులుపు రావడం కోసం 4 మీడియం సైజ్ నిమ్మకాయలని నుంచి మనం రసం తీసుకోవడం జరుగుతుందండి. కూర్చొని రసం పిండుతున్నది మా తోడికోడలండి, అంటే మా మరిది వాళ్ళ వైఫ్ తేజ, మై సిస్టర్. సో 4 నిమ్మకాయల నిమ్మరసం తేజ పిండేసిందండి ఆల్రెడీ. అండ్ సో అది క్లిప్ అనేది కొంచెం రీమిక్స్ అయిందండి. సో ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాము, 2 టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసామండి, అంతే. ఇంకా కారము, సాల్ట్, నిమ్మరసం అండ్ గరం మసాలా వాడతాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఆయిల్లో వేయించేస్తాం కాబట్టి సో ఇవేనండి వాడేది. ఇంతకు మించి ఏమీ మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, మనకి చికెన్ పిక్కల్ రెడీ అయిపోతుంది. సో అంతా ఆల్ మిక్స్ అయిపోయిన తర్వాత గరం మసాలా వేస్తున్నారు మా అంజతయ్య. గరం మసాలా కూడా 1.5 స్పూన్ వేస్తారండి, అది కూడా హోమ్ మేడ్, మా అంజతయ్య చేశారు. అవును, మీ అత్తయ్య నిలబడి ఉన్నారు, అంజతయ్య అని చూస్తున్నారు, ఎవరు ఆవిడ అని ఉంటారా? యాక్చువల్లీ మా ఇల్లు అది కనిపిస్తున్నదండి, మా డాబా. మా బాబు, పెద్ద బాబు వెనుకున్నారు మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ. సో మా హస్బెండ్ వాళ్ళ తాతగారి పెద్ద తాతయ్య అనమాట. పెద్ద తాతయ్య కూతురు, అంటే మా హస్బెండ్కి మేనత్త కూతురు అవుతుంది. వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళండి. 4లో రవణత్తయ్య పెద్దవారు, హైదరాబాద్లో ఉంటారు. 2వ అత్తయ్య శివమ్మ అత్తయ్య అమరావతిలో ఉంటారండి. 3వ అత్తయ్య సుజిమ్మ అత్తయ్య, సుజాత అయితే సుజిమ్మ అంటారండి, ఊర్లోనే ఉంటారు, ఫార్మర్ మావయ్య. 4వ అత్తయ్య అంజిమ్మ అయితే అంజత్తయ్య అంటాం మేము. సో తను కూడా హైదరాబాద్లో ఉంటారండి. సో మా పెద్ద రవణత్తయ్య వాళ్ళ బాబు యుఎస్లో ఉంటారు. ఆడబిడ్డ శకుంతలనేమో హైదరాబాద్లో వర్క్ చేస్తుంది, మీకు చెప్పాను నేను ఆల్రెడీ. శ్రీ పోతురాజు సమేత శ్రీ గంగానమ్మ తల్లి సద్ది నైవేద్యాల జాతరలో శకుంతలను చూపించానండి. సో తను ఒక్కటే ఆడపిల్ల, మిగిలిన వాళ్ళందరూ అబ్బాయిలేనండి మా ఫ్యామిలీలో. మా దాంట్లోనేమో మా హస్బెండ్కి 2 మగపిల్లలు, మా మరిదికి 2 ఆడపిల్లలు ప్రజెంట్ అయితే.
ఇంకా మాకు మా మావయ్యకి రెండో తమ్ముడు, మూడో తమ్ముడు కూడా పిల్లలున్నారు. వాళ్ళకి ఒక బాబు, ఒక పాప. మూడో మావయ్యకి ఇద్దరు ఆడపిల్లలనమాట. సో, మేము మొత్తము అన్నదమ్ముల పిల్లలని చాలామంది ఉన్నామండి. తర్వాత అందరి గురించి డీటెయిల్‌గా వీడియో తీస్తాను. ప్రెజెంట్ అయితే మా అంజత్తయ్య మా కోసం చికెన్ పచ్చడి చేస్తుందండి. తను చాలా టేస్టీగా చేస్తుంది. మనం బయట కొనే పచ్చళ్ళ కంటే కూడా ఈసారి ఈ ప్రాసెస్ మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అసలు అద్భుతః ఆ కుండ ఎవరు ఉండరు. అండ్ అత్తయ్య ఏంటంటే అండి అన్నీ హోమ్మేడ్. ఎవరికన్నా కావాలి అంటే బిర్యానీ కూడా ఆర్డర్ మీద చేసి ప్యాక్ చేసి ఇస్తారు. అండ్ పచ్చళ్ళలో చికెన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, మటన్ పచ్చడి అన్ని రకాల పచ్చళ్ళు చేస్తారండి. సో ఎవరికైనా విదేశాలకి కనుక ప్యాక్ చేసి పంపించాలి అనుకుంటే ఆర్డర్ చేస్తే కూడా తప్పకుండా చేసిస్తారండి. హైదరాబాద్ భరత్ నగర్లో ఉంటారు. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. లేదంటే ఆర్డర్ చేసుకోండి. ఫస్ట్ 1 కేజీకో, 1/2 కేజీకో రుచి చూస్తేనే కదండి మనకు తెలుస్తుంది. ఏదైనా మనం తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది. బయట కూడా పచ్చళ్ళు దొరుకుతున్నాయి, అంత ఫేమస్సా అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తారని నాకు తెలుసు. కానీ బయట ఏ ఆయిల్ వాడతారో తెలీదు, ఎలాంటి పేస్ట్లు యూజ్ చేస్తారో ఇప్పుడు తెలీదు. మనం బయట వాటిని నమ్మేంత పొజిషన్లో లేవండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు హోమ్మేడ్ అన్నీ చేసేసుకుంటున్నాము. సో అలా భావించి నేను మిమ్మల్ని ఆర్డర్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. అన్నీ హోమ్మేడే కదా. సో బయటవి పచ్చళ్ళు ఏంటంటే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆశీర్వాద్ ప్యాకెట్స్ అని అవన్నీ యూజ్ చేసి కలుపుతుంటారు కదండి. సో అవన్నీ రిస్క్లు ఎందుకు మనకి, చక్కగా ఇంటి వంట కదండి. ఒకసారి ఆర్డర్ చేసుకోండి. కావాలంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. చూసారా చికెన్ పిక్కల్ ఫైనల్గా రెడీ అయిపోయింది. మా పిల్లలందరూ ఆ స్మెల్కి చికెన్ పచ్చడి రెడీ అనగానే అందరూ పరిగెట్టుకుంటూ వచ్చేసి టేస్ట్ చూస్తూ తలో ముక్క తీసేసుకొని నవ్వులు తింటూ అబ్బా, ఆహా, ఓహో అనేసేసి లొట్టాలు వేసుకుంటూ మళ్ళీ వచ్చి మళ్ళీ ఇవ్వు మమ్మీ, మళ్ళీ ఇవ్వు నానమ్మ, మళ్ళీ ఇవ్వు పిన్ని అని చెప్పేసి మా మీద ఫైట్ చేశారు. అంత బాగుందంటే మీరు నమ్మరు తెలుసా. చూస్తున్నారుగా ఎంత రెడ్డిష్గా ఉందో హోమ్మేడ్ పికిల్. సో మీకు కావాలంటే ఇంకెందుకు ఆలస్యం అండి, ఆర్డర్ పెట్టేసుకోండి. ఎక్కువేం పెట్టుకోవద్దు, జస్ట్ కొంచెం పెట్టుకొని టేస్ట్ నచ్చితే మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందరు. బాయ్ అండి.